అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వయోవందన పథకం కింద 70 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో 5 లక్షలు ఉచిత వైద్యం ప్రభుత్వం అందించబోతుంది. అలాగే రాష్ట్రంలో దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డులను కూడా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఒక శుభవార్త తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్లు అలాగే పీఎంజేఏవై వందన వయోవృద్ధుల పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి దివ్యాంగులకు అలాగే వయోవృద్ధుల సంక్షేమంకు సంబంధించి ఇటీవలే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక ఈ సమావేశంలో మంత్రి అధికారులతో సదరన్ సర్టిఫికెట్లు అలాగే పీఎంజేఏవై వయోవందన హెల్త్ పథకం గురించి చర్చించారు. ఆయన అధికారులతో గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాలలో అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సదరన్ స్లాట్ బుకింగ్ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అనర్హులైన వారికి సదరన్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పీఎంజేఏవై వయోవందన పథకం కింద ఒక్కొక్కరికి 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవటానికి ఎటువంటి సామాజిక మరియు ఆర్థిక నిబంధనలు కూడా లేవని ఆయన తెలిపారు. ఇక ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఈ పథకానికి అర్హులు అని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఏపీ రాష్ట్ర మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి యూడీఐడి కార్డుల మంజూరుకు సంబంధించి అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీనియర్ సిటిజన్స్ అలాగే దివ్యాంగులు గ్రామ సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాలు లేదా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యూడీఐడి పోర్టళ్లను సదరం పోర్టళ్లకు అనుసంధానం చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటి నుంచి నెల రోజుల వ్యవధిలో వాళ్లకు సర్టిఫికెట్లు వచ్చేలాగా చూడాలని అధికారులను ఆదేశించారు.